మీరెప్పుడైనా కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్‌లో ఇలా కాలమ్స్ గాని, బీమ్స్ గాని కట్ చేసి ఎలక్ట్రికల్ పైప్స్ గాని, ప్లంబింగ్ పైప్స్ గాని వేయడం చూసారా? దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ. ఆర్‌సీసీ కాలమ్స్‌లో కటింగ్ చేయడం వల్ల లోడ్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అండ్ కాలమ్స్‌లోని స్టీల్, రెయిన్ఫోర్స్‌మెంట్, రీబార్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇది స్ట్రక్చరల్ స్టెబిలిటీకి చాలా ప్రమాదకరం. ఒక చిన్న కటింగ్ కూడా స్ట్రెస్ కాన్సంట్రేషన్ కలిగించి క్రాక్స్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో చూద్దాం. అంటే బెస్ట్ ప్రాక్టీసెస్. ఎలక్ట్రిక్ కండ్యూట్స్ కోసం కాలమ్స్లో కటింగ్ చేయడం స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. కండ్యూట్స్ని స్లాబ్, కాంక్రీట్ వేయక ముందు కానీ లైక్ వాల్స్లో రన్ అయ్యేలా చూసుకోవాలి. ప్లంబర్స్కి, ఎలక్ట్రీషియన్స్కి దీనిపైన అవగాహన ఉండదు కాబట్టి సైట్ ఇంజనీర్స్ తప్పనిసరిగా వాళ్ళకి దీని మీద అవగాహన తెప్పించి దానివల్ల ఎటువంటి చెడు ప్రభావాలు బిల్డింగ్ మీద ఉంటుందో వాళ్ళకి అవగాహన వచ్చేలా చేయాలి. అండ్ బిల్డింగ్ కోడ్స్ అండ్ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ దీని గురించి ఏం చెప్తున్నాయంటే IS 456-2000 కోడ్ ప్రకారం కాలమ్స్ లో కటింగ్ చేజింగ్ అనుమతించబడదు. అండ్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ లైక్ బీమ్స్, కాలమ్స్, స్లాబ్స్ కి లోడ్ బేరింగ్ కెపాసిటీని రెడ్యూస్ చేసే ఏ వర్క్స్ అయినా కూడా చాలా డేంజర్. అది బిల్డింగ్ లైఫ్ ని దెబ్బతీస్తుంది. అండ్ వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్? కాలమ్స్ వీక్ అయినప్పుడు ఎర్త్ క్వేక్స్ లేదా హెవీ లోడ్స్ సమయంలో కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్ లో ష్రింకేజ్, క్రాక్స్ ఎక్కువ డెవలప్ అవుతుంటాయి. కంక్లూజన్: కాలమ్స్ లో కండ్యూట్స్ కోసం కటింగ్ చేయడం సరైనది కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఎలక్ట్రికల్ కండ్యూట్స్ ను డిజైన్ స్టేజ్ లోనే ప్లాన్ చేయాలి లేదా ప్లాస్టర్ లోపల ఎక్స్టర్నల్ సర్ఫేస్ పైన తీసుకువెళ్ళాలి. దీస్ ఆర్ ద సేఫ్ మెథడ్స్. మీరు నెక్స్ట్ టైం ఇటువంటి పొరపాట్లు జరగకుండా కంపల్సరీ ముందుగానే చెక్ చేసుకోవాలి.